మనం ఆరాధనలోనికి వెళ్ళడానికి ముందుగా యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనం అందరం కలిసి చదువుకుందామండి. యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనం మనం అందరం కలిసి బిగ్గరగా చదువుకుందాం. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతి వాడును నశింపక నిత్యజీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించెను. మరొక మాట చదువుకుందామండి. 1 యోహాను రాసిన పత్రిక 4వ అధ్యాయం 1 యోహాను రాసిన పత్రిక 4వ అధ్యాయం 8వ వచనం అండి. అందరం కలిసి చదువుకుందాం. 1 యోహాను పత్రిక 4వ అధ్యాయం 8వ వచనం. దేవుడు ప్రేమ స్వరూపి, ప్రేమ లేనివాడు దేవుణ్ణి ఎరుగడు. మరొక మాట చూసుకుందామండి. ఇదే పత్రిక 4వ అధ్యాయంలోనే 16వ వచనం అండి. మన ఎడల దేవునికి ఉన్న ప్రేమను మనం ఎరిగిన వారమై దాన్ని నమ్ముకుని ఉన్నాము. దేవుడు ప్రేమ స్వరూపి అయి ఉన్నాడు. ప్రేమ యందు నిలిచి ఉండేవాడు దేవుని యందు నిలిచి ఉన్నాడు, దేవుడు వాని యందు నిలిచి ఉన్నాడు. దేవుని సహాయం కొరకు చిన్న ప్రార్థన చేద్దామండి. పరలోకమందున్న మా ప్రియ పరలోకపు తండ్రి, మహిమగల రాజా, పరిశుద్ధమైన దేవ, ఆకాశ మహాకాశాలకు అధిపతివైన మా ప్రభువా, నన్ను మమ్మల్ని ప్రేమిస్తూ జ్ఞాపకం చేసుకుంటూ నేటి వరకు సజీవులుగా ఉంచి జీవం గల దేవుని జీవం గల సంఘంలో సజీవులుగానైనా మీ పరిశుద్ధ నామాన్ని ఆరాధించుటకు ప్రభువా మాకు దయచేసిన సమయాన్ని బట్టి వందనాలు. నైనా ప్రభా, మీరు ప్రేమించి తోడుకుని వచ్చిన మీ ప్రియ బిడ్డలందరిని బట్టి వందనాలయ్యా. ఇంతవరకు నైనా సహవాసంలో చేరి మీ పరిశుద్ధ నామాన్ని కీర్తనతో గాన ప్రతిగానాలు చేసి స్తుతించుడికి ఇచ్చిన భాగ్యాన్ని బట్టి వందనాలు ప్రభా. ఇప్పుడు నైనా మీ పరిశుద్ధ నామాన్ని ఆరాధించుడికి కూడా ప్రభా మాకు కావలసిన మీ అమూల్యమైన మాటలు వినిపింపచేసి ప్రభా నేను మీ వాక్యమును చేత పట్టుకొని ప్రభా మీ యొక్క పరిశుద్ధతను ఎరిగిన వారమే, మీ ఔన్నత్యం ఎరిగిన వారమే ప్రభా నేను మీ ప్రత్యక్షతలో నేను మిమ్మల్ని ఆరాధించు భాగ్యము ప్రభా మాకందరికి ఇవ్వమని ప్రభా ఇప్పుడు మాట్లాడుతున్న అల్పునే నాకు కూడా సహాయం చేసి మీ జ్ఞానం ఇచ్చి ప్రభా మీ మాటలు ఇచ్చి నాయన కృప చూపించమని వేడుకుంటున్నాం ప్రభా. నా దేవ కూడి వచ్చిన బిడ్డను కూడా జ్ఞాపకం చేసుకోండి, బలపరచండి. వెనుగలే చెవును గ్రహించే మనసును అందరికీ దయచేయమని మా చెవులను మా హృదయాలను మా కన్నులు తెరమని వేడుకుంటూ సమస్తమును నోటి మాట చేత బాగు చేయగల దేవుని నామంలో ఈ చిన్న ప్రార్థన అడిగి బతిమాలి ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. మన ప్రభును రక్షకునైన యేసుక్రీస్తు నామంలో ఇక్కడ కూడి వచ్చిన మీ అందరికీ వందనాలు చెప్పుకోండి. అందరికీ ప్రైజ్ లార్డ్. దేవుని మహాకృప మరొక దినం దేవుడు మనకు దయా కిరీటంగా దయచేసి ఈ విధంగా ఆయన సన్నిధానంలో ఆయన నామాన్ని ఆరాధించుటకు దేవుడిచ్చిన భాగ్యాన్ని బట్టి దేవునికి మనము ఎంతైనా కృతజ్ఞత చెల్లించ బద్దులమై ఉన్నాం. ఎందుకంటే దేవుడు తన ప్రేమను మనం ఎన్నిసార్లు జ్ఞాపకం చేసుకున్నా మనం ఆ యొక్క ప్రేమ యొక్క అంచుల్లోనికి మనము వెళ్ళలేమండి. ఎందుకంటే దేవుని ప్రేమ అంత ఔన్నత్యమైనది, ఉన్నతమైనది, అంత గొప్పది. అది వివరించలేము. ఎంత వివరిద్దామని మనం ప్రయత్నం చేసినా, ఎంత జ్ఞానం సంపాదించుకొని ట్రై చేసినా కూడా అది ఎవరి వల్ల కానటువంటి గొప్ప ప్రేమ. అందుకే ఇక్కడ సెలవిస్తున్నాడు, ఎంతో దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను. కాబట్టి ఇక్కడికి ఆరాధనకు వచ్చిన మనం జ్ఞాపకం చేసుకోవాలా, దేవుడు ప్రేమ స్వరూపి అనే దేవుడని మనము ఎరగవలసిన వారంగా ఉన్నాం. మనం చదువుకున్నాకండి యోహాను గారు చెప్తాడు, ఆయన రాసిన పత్రికలు అంటూ ఆయన ప్రేమ గురించి, సత్యముని గురించి, నిత్య జీవం గురించి ఎక్కువగా రాయబడి ఉంటుంది. ఇంకా మనం జ్ఞాపకం చేసుకుంటాడు. ఎవరితో పోలుస్తుందంటే దేవుని పిల్లలముగా. మనం ఎవరు అండి? దేవుని పిల్లలము. దేవుడు మనల్ని కూడా ఏ విధంగా సృష్టించాడంటే ప్రేమలోనే సృష్టించాడు. ఆ ప్రేమలోనే మనల్ని జ్ఞాపకం చేసుకుంటున్నాడు. ఆ ప్రేమతోనే మనల్ని రక్షించుకుంటున్నాడు. ఆ ప్రేమతోనే మనల్ని నిత్య జీవానికి కూడా తీసుకువెళ్ళాలని దేవుడు కోరుకుంటున్నాడు. కాబట్టి ఆ ప్రేమ స్వరూపి అయిన దేవుని యొక్క ప్రేమను మనం ఎరిగి దేవుని మనం ఏం చేయాలండి? ఆరాధిద్దాం. దేవుడు ఏ విషయంలో మనల్ని ప్రేమ చూపిస్తున్నాండి? అసలు ఎందుకు దేవుడు అంతగా మనల్ని ప్రేమించాలంటే మనం అందరం చాలా మనకు తెలిసిన వాక్యాలే, కానీ మరోసారి జ్ఞాపకం చేసుకుందాం. దేవుడు మనుషుల్ని ఏం చేశారండి? యథార్థవంతులుగా సృష్టించాడు. దేవుడు ఎందుకంటే యథార్థవంతులుగా మనుషుని సృష్టించాడంటే మన దేవుడు ఎటువంటి వాడండి? యథార్థవంతుడు. ఆ మాట చూసుకుందామండి. కీర్తన 18వ కీర్తన మనం దేవుని ఆరాధించడం ముందుగా మన దేవుని యొక్క ప్రత్యక్షతను ఎరిగి మనం జ్ఞాపకం చేసుకున్నాం. 18వ కీర్తన 30వ వచనం నేను చదువుతానండి. 18వ కీర్తన 30వ వచనం. దేవుడు యథార్థవంతుడు, ఆయన వాక్కు
నిర్మలము, ఆయన శరణుజొచ్చు వారందరికీ ఆయన కేడుము. ఇక్కడ దేవుడు ఏమైనాడండి? యథార్థవంతుడే ఉన్నాడు. ఇదే కీర్తన 18వ కీర్తనలోనే 46వ వచనంలో యెహోవా జీవము గలవాడు. ఎటువంటి దేవుడు అండి మన దేవుడు? జీవము గలవాడు. ఇంకా మనం చదువుకున్నాం కండి మొదటి యోహాను పత్రికలో దేవుడు ఏమైనాడండి? ప్రేమ గలవాడే ఉన్నాడు, ప్రేమ స్వరూపియే ఉన్నాడు. ఆ దేవుడు ఆ విధంగా ఆయన యథార్థవంతుడు, జీవము గలవాడు కాబట్టి, ఆయన ప్రేమ గలవాడు కాబట్టి ఆ దినమున ఆదిలో దేవుడు వారు ఏకమై ఏమన్నారంటే మన స్వరూపమందు మన పోలిక చొప్పున మనము నరులను చేసేదము. అంటే దేవునికి ఏ ఏ స్వరూపాలు ఉన్నాయో, ఏ ఏ ప్రత్యక్షతలు ఉన్నాయో, ఏ ఏ లక్షణాలు ఉన్నాయో అవన్నీ ఎవరిలో ఇచ్చండి? తన పోలికలో చేసుకున్న నరులకు మనందరికీ దేవుడు ఆ పోలికనే ఇచ్చి ఉన్నాడు. అందుకే మనం ప్రసంగి గ్రంథంలో చదువుకుంటే దేవుడు నరులను యథార్థవంతులుగా సృష్టించినని అంటాడు. దేవుడు అది ఆది కాండం చూసుకుంటే వాని నాసికారంధ్రంలో దేవుడు జీవవాయువును ఊదగా నరుడు ఏ ఆత్మ అండి? జీవించే ఆత్మ అయి ఉన్నాడు. అంటే దేవుడు మనకి యథార్థతనిచ్చాడు, జీవమును ఇచ్చాడు. అంతేకాకుండా అందరిని ప్రేమించేటువంటి మనస్సు, హృదయాన్ని కూడా దేవుడు మనలో పెట్టాడు. కానీ ఆ ప్రేమ ఉంది. కానీ ఇవన్నీ మనం ఏం చేస్తామంటే మనము పాపము చేసి ఇవన్నీ ఏం చేసుకున్నామండి? పోగొట్టుకున్నాం. యథార్థవంతులుగా సృష్టిస్తే మనం వివిధమైన మార్గాలను కల్పించుకుని దేవుని నుండి ఏమైపోయామండి? తొలగిపోయాము. దేవుడు జీవాన్ని ఇస్తే మనం నిత్యము బ్రతకమని దేవుడు తన ఆత్మనిస్తే మనం ఏం చేసామంటే ఆజ్ఞలను అతిక్రమించి పాపం చేసి దేవుడిచ్చే జీవంలో నుంచి మనందరం ఏమైపోయండి? తొలగిపోయాం. పాపం వల్ల మనందరికీ ఏమొచ్చింది? మరణం వచ్చింది. ఇప్పుడు మరణపాత్రమైన మనం అందరము ఎక్కడికి వెళ్ళిపోతున్నాం? నశించిపోయిన స్థితిలో ఉన్నాం. ఇటువంటి మరణమైన వారిని ఆయన రక్షించడానికి, మరలా జీవం ఇవ్వడానికి ఆయన ఏం చేశారంటే తన ప్రియ కుమారుని ప్రేమలో మనల్ని ఈ లోకానికి పంపించి ఉన్నాడు. అంతేకాకుండా ఆయన ప్రేమ పోలిక స్వరూపం మనకిస్తే ఈ ప్రేమను మనం పోగొట్టుకొని మనం ఏం చేస్తున్నాండి? ద్వేషము, మన హృదయంలో ద్వేషము, క్రోధము, అసూయ ఇవన్నీ నింపుకొని ఉన్నాం. కానీ ఈ విధంగా ఉండడం దేవుడికి ఏమాత్రము ఇష్టం లేదు. కాబట్టి దేవుడు ఆకాశంలోని భూమిని చూసినప్పుడు భూలోకం ఎలాగుందటండి? ఎంతో చెడిపోయి ఉంది. ఆ మాట ఒకసారి చూసుకుందామండి. ఆదికాండము 6వ అధ్యాయం, ఆదికాండం 6వ అధ్యాయం 12వ వచనం. ఆదికాండం 6వ అధ్యాయం 12వ వచనం. దేవుడు భూలోకమును చూచినప్పుడు అది చెడిపోయిండెను, భూమి మీద సమస్త శరీరులు తమ మార్గమును చెరిపివేసుకుని ఉండిరి. భూమి మీద మనుషులందరూ ఏం చేసుకున్నారండి? తమ మార్గాలను చెరిపివేసుకుని ఉన్నారు. కానీ దేవుని యొక్క ఏర్పాటు మనుషులు ఈ విధంగా నశించిపోవాలని కానీ, ఈ విధంగా చెడిపోవాలి కానీ, ఈ విధంగా మార్గం తొలగిపోయి నశించిపోవాలని కానీ దేవుని ఉద్దేశము కాదు. అది కాదు. కాబట్టి ఆయన మనల్ని ఎంతో ప్రేమించి ఈ లోకానికి ఏం చేసిండండి? ఆయన తన కుమారుని పంపించి ఉన్నాడు. ఎందుకంటే వారందరికీ ఏమి ఇవ్వాలనుకండి? నిత్య జీవం ఇవ్వాలని దేవుడు కోరుకుంటున్నాడు. కాబట్టి ప్రేమ కలిగిన దేవుడు తన ప్రజలు ఏమాత్రము నశించిపోకుండా వారందరూ ఏం పొందుకోవాలా? నిత్య జీవం పొందుకోవాలా. నిత్య జీవం పొందుకోవాలంటే దేవుని ఏర్పాటు దేవుడు ఎందుకంటే సృష్టించుకున్నాడు? దేవుడు తన కోసం మనుషులను సృష్టించుకున్నాడు. దేనికోసం అటండి? తన కోసం దేవుడు మనుషులను సృష్టించుకున్నాడు. 2, ఆయన తన మహిమ కొరకు, దేని గురించి అండి? ఆయన మహిమ కొరకు ఆయన సృష్టించుకున్నాడు. ఆయన కొరకు, ఆయన మహిమ కొరకు సృష్టించబడిన బిడ్డలు ఆయనకి ఏం చెల్లించాలండి? స్తోత్రములు చెల్లించాలి. యెషయా గ్రంథం 43వ అధ్యాయం 7వ వచనం. నా మహిమ నిమిత్తము నేను సృజించిన వారిని, నా నామం పెట్టబడిన వారందరినీ తెప్పించుము. ఇక్కడ దేవుడు ఏమంటున్నాడండి? నా మహిమ నిమిత్తము నేను సృజించిన బిడ్డలు. అంటే దేవుడు ఎందుకు సృష్టించిన? తన నామానికి మహిమ తెచ్చుకోవాలని దేవుడు కీర్తనలు ఉంటుంది కండి, వాడిని దేవుని కంటే కొంచెము తక్కువ వానిగా చేసి మహిమా ప్రభావంతో వానికి కిరీటమును ధరింపచేసి ఉన్నావు. వాని చేతి పనులు అన్నిటి మీద వానికి ఏమి ఇచ్చున్నావు? అధికారం ఇచ్చున్నావు. మీరు అధికారం చేయండి, ఏలుబడి చేయండి. నా మహిమ నిమిత్తం మీరు భూలోకంలో నేను నా కొరకు ఏర్పాటు చేసుకున్నాను. అంతేకాకుండా నా 43:21 ఉంటుంది యెషయా గ్రంథం. నా నిమిత్తం నేను నిర్మించిన జనులు నా స్తోత్రమును ప్రచురం చేయాలా. దేవుని స్తోత్రాన్ని మనము ప్రచురం చేయాలా. దేవుని స్తోత్రాన్ని మనం అందరికీ వివరించాలా. దేవుని గొప్పతనాన్ని మనము చెప్పాలా. దీని గురించి దేవుడు మనం ఏం చేసుకోండి? సృష్టించుకుని. ఇంకో మాట చూసుకున్న కీర్తన 80:17 అండి. 80వ కీర్తన 17వ వచనం. నీ కుడి చేతి మనుషునికి తోడుగాను నీ కొరకై నీవు ఏర్పరచుకొనిన నరునికి. ఎవరి కొరకండి దేవుడు మనుషులను చేసుకున్నాడు? తన కొరకు దేవుడు ఏం చేసుకున్నాడు? నరులను ఏర్పాటు చేసుకుంటే, కానీ ఈ నరులు ఈ లోకంలో ఏమయ్యారన్నారండి? అందరూ తమ మార్గాలను చెరిపివేసుకొని భూలోకంలో చెడుతనంతో అందరూ
చెడిపోయి దేవుడిచ్చిన నీతిని వాళ్ళు ఏం చేసుకున్నామండి, పోగొట్టుకుని ఉన్నాం. ఇటువంటి పోగొట్టుకుని ఉన్న మనుషుల్ని దేవుడు ఏం చేసుకున్నంటే ప్రేమిస్తూ ఉన్నాడు. లోకంలో చెడిపోతూ తప్పిపోతూ నశించిపోతున్న మనుషుల్ని ఆయన ఏం చేస్తున్నాడండి, ప్రేమిస్తూ ఉన్నాడు. వీరు ఏమాత్రము నశించిపోకూడదని దేవుడు ప్రేమించి ఏం చేస్తున్నాడండి, తన కుమారుని ఈ లోకానికి పంపించి ఉన్నాడు. ఇందులో ఏముందంటే దేవుని ప్రేమ మనకి కనబడుతుంది. కాబట్టి ఇప్పుడు దేవుని ప్రేమను మనం జ్ఞాపకం చేసుకుందామండి. దేవుడు నశించిపోతున్న మనల్ని రక్షించాడని మనం తెలుసుకున్నాం. ఆయన రక్షించడానికి ఏం చేస్తున్నాడంటే ఆయన ప్రియకుమారుని పంపించి ఉన్నాడు. ఆ ప్రియకుమారుడు మన కొరకు ఏం చేస్తున్నాడు? ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 6వ వచనం. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 6వ వచనం. మనలను ప్రేమించుచు తన రక్తము వలన మన పాపముల నుండి మనల్ని విడిపించిన వానికి మహిమయు ప్రభావమును యుగయుగములు కలుగును గాక. ఆమేన్. చాలు. తర్వాత ఆయన మనలను తన తండ్రి యొక్క దేవునికి ఒక రాజ్యముగాను యాజకునిగాను చేసెను. చూడండి, దేవుడు మనల్ని ముందు యథార్థవంతులుగా సృష్టించాడు. కానీ మనం ఆ యథార్థత నుండి ఏమైపోయాం, తొలగిపోయిన మనుషుల్ని దేవుడు మనల్ని ప్రేమించి ఆయన కుమారుని పంపించున్నాడు. ఆ కుమారుడు మనల్ని ప్రేమించి ఆయన మన కొరకు శ్రమ పొంది మన కొరకు ఏం కార్చాడండి, రక్తము కార్చాడు. ఇప్పుడు ఆయన రక్తం వలన ఆయన మనల్ని ఏం చేస్తున్నాడు, మన పాపాలన్నింటిలో నుండి మనల్ని ఏం చేస్తున్నాడు, విడిపిస్తున్నాడు. కానీ పాపం వల్ల నుండి ఏమొచ్చింది, మరణం వచ్చింది. ఎప్పుడైతే ఆయన మన పాపం నుండి విడిపించాడో మన పాపం నుండి మనం తప్పింపబడి మరణం నుండి తప్పింపబడి ఇప్పుడు ఎక్కడికి వచ్చామండి, జీవంలోనికి వచ్చి ఉన్నాం. ఇప్పుడు జీవంలోనికి వచ్చిన మనం ఇప్పుడు ఏం చేయాలండి, ఆయన తండ్రికి కుమారుడు అయినటువంటి యేసుక్రీస్తు వారు మనల్ని ఏం చేస్తున్నాడు, ఒక రాజ్యముగాను యాజకులుగాను చేసుకున్నాడు. మరి రాజులు ఏం చేయాలి, అధికారం చేయాలి. యాజకులు ఏం చేయాలి, దేవునికి పరిచర్య చేయాలి, యాజకత్వము చేయాలి. దేవుని ఇంట్లో పరిచారకత్వం చేస్తూ దేవుని యొక్క మహిమను గణపరుస్తూ దేవుని యొక్క మహిమను ప్రజలకు తెలియపరిచేవారుగా ఉండాలి. కాబట్టి ఇప్పుడు ఆయన పిల్లల్ని ఆయన ఏం చేసుకున్నంటే ఆయన విడిపించాడు. ఇప్పుడు మనల్ని ఏం చేశాడండి, మన పాపం నుండి విడిపించాడు. కాబట్టి ఇప్పుడు మనం ఆయన ప్రజలంగా మనకు ఆయన రాజులుగా యాజక సమూహంగా ఉండి ఇప్పుడు దేవునికి మనం ఏం చేయాలండి, మహిమ ఘనత మనము ఆరోపించేవారంగా ఉండాలి. కాబట్టి దేవుడు మనల్ని ఆయన మహిమ కొరకు ఆయన నామాన్ని స్తోత్రం పరచుకొని ఏర్పాటు చేసుకున్నాడు. కాబట్టి ఇప్పుడు మనం జ్ఞాపకం చేసుకుందాం, ఇంత గొప్ప విడుదల పొందిన మనము ఇప్పుడు ఏ విధంగా నడుస్తున్నాం. మనము ఇప్పుడు దేవుడు మనల్ని ఏం చేస్తున్నాడు, మన పాపముల చేత అపరాధముల చేత చచ్చిన మనల్ని తన మహా దివ్య ప్రేమ చేత మనల్ని ఏం చేసుకునండి, కృపలో ఆయన మనల్ని అందరినీ రక్షించుకున్నాడు, విడిపించాడు, విమోచన దయచేశాడు. మరి విమోచన ప్రజలుగా ఇప్పుడు మన దేవుని ఏం చేయాలా, ఆరాధించాలి. ఎందుకంటే మొట్టమొదటి దేవుని ఆరాధించాలంటే మనం ఏం చేసుకున్నామంటే మార్గాలను చెరిపి వేసుకున్నాం. ఈ చెరిపి వేసుకున్న మార్గంలో నుండి దేవుడు మనల్ని ఎక్కడ తీసుకెళ్ళాలంటే దేవుని వద్దకు తీసుకువెళ్ళాలంటండి. కానీ ప్రభువైన యేసుక్రీస్తు వారు భూమి మీద ఉన్నప్పుడు ఆయన శిష్యులతో ఒక మాట చెప్పాడు. ఏం చెప్పాడంటే, అయ్యా నేను వెళ్ళి చోటికి మీరు రాలేరు, ఎందుకంటే ఆ మార్గము మీరు ఎరగరు, ఆ మార్గాన్ని మీరు ఎరగరు. ఒకసారి చూసుకుందండి, యోహాను సువార్త 12వ అధ్యాయం. యోహాను సువార్త 13వ అధ్యాయం 33వ వచనం. యోహాను సువార్త 13వ అధ్యాయం 33వ వచనం. పిల్లలారా, ఇంకా కొంతకాలము మీతో కూడా ఉందును, మీరు నన్ను వెదుకుదురు, నేను ఎక్కడికి వెళ్ళేదునో అక్కడికి మీరు రాలేరని నేను యూదులతో చెప్పిన ప్రకారము ఇప్పుడు మీతోనూ చెప్పుచున్నాను. ప్రభువైన యేసుక్రీస్తు వారు అంటున్నారు, నేను ఇప్పుడు ఎక్కడికి వెళ్ళేదునో అక్కడికి మీరు రాలేరు. ఎందుకంటే మీరంతా ఇంకెందులో ఉన్నారు, మీరు మీ పాపంలోనే ఉన్నారు. మీ పాపంలో ఇంకా పరిహారము అవ్వలేదు, మీ కొరకు ఇంకా రక్తం చిందింపబడలేదు. కాబట్టి మీరు ఇంకా పవిత్రపరచబడలేదు. కాబట్టి నేను వెళ్ళే స్థలానికి మీరు రాలేరు. కానీ ఒక దినాన్ని మీరు నా యొద్దకు మరలా మీరు నన్ను వెతుకుతారు, కానీ నేను దొరకను. కానీ ఒక దినాన్ని మీరు నా యొద్దకు వస్తారు. ఎందుకు వస్తారంటే నేను మీ అందరి కొరకు ఏం చేస్తాను, మార్గాన్ని సిద్ధము
చేస్తున్నాను. అందుకే ఆయన 14వ అధ్యాయం చెప్తాడు, యేసు చెప్పాను, నేనే మార్గమును, నేనే సత్యమును, నేనే జీవమును, నా ద్వారానే తప్ప ఎవడను తండ్రి వద్దకు రాడు. ఇప్పుడు మార్గం మనం ఏం చేస్తాం? మన పాపముల చేత, అపరాధం చేత మనందరము దారి తొలగిపోయి ఉన్నాం. దారి తొలగిపోయిన మానవుడు ఎక్కడికి వెళ్ళాడండి? తండ్రి వద్దకు వెళ్ళలేడు. తండ్రి వద్దకు వెళ్ళలేని మానవుడిని తండ్రి వద్దకు తీసుకొని రావడానికి ప్రభు అయిన యేసుక్రీస్తు మన కొరకు ఈ లోకానికి వచ్చి ఏం చూపించాడండి? మార్గము చూపించున్నాడు. ఈ లోకంలో మనం ఎక్కడికి వెళ్ళాలనే మార్గం అడిగితే మనకు తెలుస్తుంది. ఎందుకు? మనం ఈ లోకవస్తులం కాబట్టి, లోకంలో ఉన్నాం కాబట్టి ఈ లోకంలో ఉన్న మార్గాలన్నీ మనకు తెలుసు. కానీ మన నిత్య జీవానికి వెళ్ళడానికి మార్గము మనలో ఎవ్వరికీ తెలియదు. ఆ మార్గం తెలియదు కాబట్టి దేవుడు ఎక్కడి నుండి నిత్య రాజ్యంలో నుంచి, పరలోకంలో నుంచి తన కుమారుని పంపించున్నాడు. ఆయన పంపించి ఇగో మార్గం తప్పిపోతున్న మనుషులందరినీ ఎక్కడికి తీసుకునిరా? నా యొద్దకు తీసుకునిరా అని ప్రభు అయిన యేసుక్రీస్తును మార్గం చూపించడానికి ఈ లోకానికి పంపించున్నాడు. అందుకే దేవుడు మనల్ని ప్రేమించి దారి తొలగిపోతున్న ప్రభువా, అనేక పర్యాయములు నేను ఏమయ్యాను? దారి తొలగిపోయి ఉన్నాను. దేవుని ఇంటి నుండి, వాక్యం నుండి, అన్నిటిలో నుండి మీరు ఇచ్చినటువంటి స్వరూపాన్ని, పోలికను, ప్రేమను, వీటన్నిటిని పోగొట్టుకుని నేనేం చేస్తున్నాను? దారి తొలగిపోయి ఉన్నాను. ఇటువంటి దారి తొలగిపోయిన నన్ను మీరు ఎంతగానో ప్రేమించి ఉన్నారు. మీరు ప్రేమించారు కాబట్టి నన్ను నిత్య జీవాన్ని పంపించడానికి, నిత్య జీవాన్ని తీసుకువెళ్ళడానికి నాకు మార్గం తెలియదు కాబట్టి ఆ మార్గం చూపించడానికి మీ ప్రియకుమారుని పంపించి ఉన్నారు. ఇప్పుడు ఆయన ద్వారా మీ వద్దకు వచ్చేటువంటి ప్రవేశాన్ని మాకు దయచేసి ఉన్నారు. అందుకే యోహాను సువార్తలో ఉంటాడు, ఆయన ఏమంటాడండి? నేనే ద్వారమునని చెప్తారు. యేసుక్రీస్తు ఏం చెప్తారండి? నేనే ద్వారమును. ఆయనే ఇప్పుడు మనకేమై ఉన్నాడండి? ద్వారమై ఉన్నాడు. ఇప్పుడు ఆయన గుండా మనం ఎక్కడికి వెళ్తాం? నిత్య జీవంలోకి వెళ్తున్నాం. ఇప్పుడు దేవుడు మనల్ని ప్రేమించి నిత్య జీవానికి ఏం చేసుకున్నాడు? వారసులుగా చేసి ఉన్నాడు. కాబట్టి ప్రభువా, మార్గం తొలగిపోతున్నాడు, నిత్య జీవానికి నాకు మార్గం చూపించినందుకు, చూపిన మీ ప్రేమకే వందనాలని ఈ ప్రేమను జ్ఞాపకం చేసుకుని దేవుని ఏం చేయాలండి? ఆరాధన చేయాలి. రెండోదిగా దేవుడు ఏమంటున్నాడండి? నేనే సత్యము. ఆయన ఏమంటున్నాడండి? నేనే సత్యము. మనందరం ఏమైపోయింది? సత్యములో నుండి తొలగిపోయి. ఎందుకంటే మన నోట అనేకమైనటువంటి అబద్ధాలు ఉన్నాయి, అనేకమైన మోసక్రియలు ఉన్నాయి. మనలో సత్యం ఏమాత్రమూ లేదు. ఎందుకంటే అనేక పర్యాయములు ఈ లోకములో ఉన్న వాటిని ప్రేమిస్తూ, ఈ లోక సంబంధి అధికారి అయిన వాని మార్గాల్లోనే మనం ఏం చేస్తున్నామండి? నడుస్తూ వెళ్ళిపోతూ ఉన్నాం. ఈ విధంగా మనం అబద్ధికుల వల్లే మనం ఈ లోకంలో జీవిస్తున్నాం. ఇటువంటి అబద్ధంలో ఉన్న మనల్ని ఆయన ఎక్కడ తీసుకురావాలనుకుంటున్నాండి? సత్యంలోనికి తీసుకుని రావాలనుకుంటున్నాడు. ఎందుకంటే మన దేవుడు సత్యవంతుడైన దేవుడు. మొట్టమొదటిగా ప్రేమ కలిగిన వాడు, రెండోదిగా ఎటువంటి వాడండి? సత్యవంతుడైన దేవుడు. అసత్యంలో ఉన్న మనుషుల్ని ఎక్కడ తీసుకురావాలనుకుంటుంది? సత్యంలోనికి తీసుకొని రావాలనుకుంటున్నాడు. అది కాబట్టి ఇప్పుడు దేవుని యందు మనం ఉన్నాం. అయ్యా మీరు వాక్యమందు ప్రార్థన చేస్తారు. యేసుక్రీస్తు వారు యోహాను సువార్త 17వ అధ్యాయంలో, అయ్యా నీ వాక్యమే సత్యము, నీ వాక్యమందు వారు అందరిని ఏం చేయము? ప్రతిష్ట చేయము. అంటే దేవుని వాక్యం సత్యం కాబట్టి ఇప్పుడు ఈ వాక్యమును అనుసరించే మనల్ని నడడానికి దేవుడు ఏం చేశారండి? అబద్ధికులైన మనుషులను సత్యంలో నడిపించడానికి ఆయన ఏమి ఇచ్చున్నాడు? వాక్యం ఇచ్చున్నాడు. ఎప్పుడైతే ఈ వాక్యం ఇచ్చున్నాడో, ఈ వాక్యము మన హృదయం ముందు ఉన్నప్పుడు మనం ఏం చేయమటండి? పాపము చేయమట. అందుకే కీర్తనకాడు అంటాడు, నీ వాక్యము వారి హృదయం ముందు ఉంచుము, వారు ఏం చేయరు. ఒకసారి చూసుకుందామండి 119వ కీర్తన. దేవుని వాక్యం మనం ఎక్కడి నుండి అంటే అసత్యంలోని మనల్ని సత్యంలోనికి నడిపిస్తుంది. ఎప్పుడైతే దేవుని వాక్యము మన హృదయంలో ఉంటుందో, 119వ కీర్తన 11వ వచనం, నీ ఎదుట నేను పాపం చేయకుండానట్లు నా హృదయంలో నీ వాక్యము ఉంచుకొని ఉన్నాను. అంటే మనం పాపం చేయకుండా, అబద్ధాలు ఆడకుండా ఉండాలంటే ఏముందండి? మన హృదయంలో దేవుని వాక్యము. ఎవరి హృదయంలో దేవుని వాక్యం ఉంటుందో వారు అబద్ధం ఆడటానికి ఏం పడతారండి? భయం పొందుతారు. అయితే వాక్యం లేకపోతే ఎవరి హృదయంలో అపవాదం ఉంటారో వాళ్ళు టక్కున ఏం చేస్తారండి? అబద్ధాలు ఆడతారు. కానీ మన నోటితో మనం ఏం ఆడకూడదండి? అబద్ధాలు ఆడకూడదు. అందుకే మన నోటితో ఎందుకు? మనం దేవుని స్తుతించాలి. ఈ పెదవులతో దేవుని స్తుతించాలి. మన పూర్ణ హృదయంతోనూ, పూర్ణ ఆత్మతోనూ, పూర్ణ శక్తితోనూ, పూర్ణ బలంతోనూ దేవుని ఆరాధించాలని కోరుకుంటున్నాడు. అంటే ఆయన మన హృదయంలో నుంచి ఏం కోరుకుంటున్నాడు? యథార్థతను కోరుకుంటున్నాడు. కానీ మన హృదయంలో ఏముంది? అసత్యం ఉంది, అబద్ధం ఉంది. ఎందుకంటే దేవుని వాక్యము మనలో లేదు. అందుకే దేవుడు మనల్ని ప్రేమించి ఆ వాక్యమైన దేవుని లోకానికి ఆయన పంపించున్నాడు. ఎవరైతే ప్రభు అయిన యేసుక్రీస్తుని వారి హృదయంలో ద్వారం తెరుస్తారో వారి దేవుడు వారి హృదయంలోకి వచ్చి ఏం చేస్తారండి? నివాసం చేసి వారు ఏమాత్రము పాపం చేయకుండా వారిని ఏం చేస్తారండి? కాపాడుతూ ఉంటాడు.
అందుకే దేవుడు ఏం చేశారంటే ఆయన ఆత్మను మనకేం చేసినాడండి, పంపించి ఉన్నాడు. అందుకే కొరింథీయులకు రాసిన పత్రిక ఉంటుంది, మీ దేహము దేవునికి ఆలయం, దేవుని పరిశుద్ధాత్మకు ఆలయమే ఉన్నదని మీరు ఎరుగరా. ఎప్పుడైతే దేవుని పరిశుద్ధాత్మ మన హృదయంలో ఉంటుందో, మన దేహంలో ఉంటుందో, మన దేహంతో ఏం చేయమండి, అబద్ధాలు ఆడము, అసత్యమైనట్టుకు సంబంధించిన పనులు మనము చేయము. కాబట్టి దేవుడు మనల్ని ప్రేమించి ఏమి ఇచ్చునండి, తన ఆత్మను మనకి ఇచ్చి ఉన్నాడు, తన వాక్యాన్ని ఇచ్చి ఉన్నాడు. ఎందుకంటే మనము పాపం చేయకుండా ఉండాలని. ఎందుకంటే పాపం చేస్తే మనం ఎక్కడికి వెళ్తామండి, మరణంలోనికి వెళ్తాం. మరణంలోనికి వెళ్ళకూడదనేది దేవుని యొక్క ఉద్దేశము. కాబట్టి ఆయన మనల్ని ప్రేమిస్తున్నాడు. కాబట్టి మరణపాత్రములైన పాపములైన మనల్ని రక్షించడానికి ఆయన ఏం చేస్తున్నాడండి, ఆయన ఆత్మనిచ్చి ఉన్నాడు, ఆయన వాక్యాన్ని ఇచ్చున్నాడు. దీన్ని బట్టి దేవా, సత్యవంతుడివైన నీవు అసత్యంలో ఉన్న నన్ను సత్యంలోనికి తీసుకొని రావడానికి నీవు ఇచ్చిన వాక్యాన్ని బట్టి, నీవు ఇచ్చినటువంటి పరిశుద్ధ ఆత్మను బట్టి నీకు వందనాలని చెప్పి, దేవా, అబద్ధంలో ఉన్న నన్ను ఒకప్పుడు ఇప్పుడు నన్ను సత్యమందు నీ వాక్యం ద్వారా ప్రతిష్ఠ చేస్తున్నావు, సత్యవంతులుగా చేస్తున్నావు, సత్య సంబంధులుగా చేస్తున్నావని దేవుని మనం ఏం చేయాలండి, ఆరాధించాలా. మొట్టమొదటిగా మనం చూసుకున్నాం, మార్గాలను చెరిపివేసుకున్నాం. ఆ మార్గంలో చెరిపోయిన మనల్ని ఆయన జీవ మార్గంలో తీసుకొచ్చి ఉన్నాడు. రెండోది, అసత్యంలో మనల్ని ఎక్కడ తీసుకొస్తున్నాండి, సత్యంలోనికి తీసుకొస్తున్నాడు. ఎవరైతే సత్యం ఉంటుందో వారు ఆ సత్యమైన సంబంధమైనటువంటి యేసుక్రీస్తు ద్వారా మనం ఎక్కడికి వెళ్తాం, తండ్రి వద్దకు వెళ్తాం. మూడోదిగా దేవుని ఎందుకండి ప్రేమించాలంటే ఆయనే మార్గము సత్యమేమైన, మూడోదిగా జీవము కలిగి ఉన్నాడు. ఆయనలో ఏముంది, జీవం ఉంది. ఆ జీవం మనకు కూడా ఏమి ఇవ్వాలని, ఆయన సమృద్ధిగా ఇవ్వాలని దేవుడు కోరుకుంటున్నాడు. కానీ మనం అనేక పర్యాయం ఏం చేసుకుంటున్నామండి, చీకట్లోనికి వెళ్ళిపోతున్నాం. అందుకే పేతురు గారు ఒక మాట అంటారు, మీ జీవమును ప్రేమించి మంచిదని. ఒకసారి చూసుకో, మొదటి పేతురు రాసిన పత్రిక 3వ అధ్యాయం 10 చదవండి. జీవమును ప్రేమించి మంచి దినములు చూడగోరువాడు చెడ్డదాన్ని పలకకుండా తన నాలుకను కపటపు మాటలు చెప్పకుండా తన పెదవులను కాచుకొనవలను. అతడు కీడు నుండి తొలగి మేలు చేయవలను, సమాధానమును వెతికి దాన్ని వెంటాడవలను. ఇప్పుడు ఎవరైనా జీవాన్ని ప్రేమిస్తే జీవంలోనికి వెళ్ళాలంటే వారు ఏం చేయాలండి, చెడ్డదాన్ని పలకకుండా తమ నాలుకను, కపటమైన మాటలు చెప్పకుండా తమ పెదవులను కాచుకోవాలి. ఆ కీడు చేయటం అని మేలు చేయాలా. అంటే ఎవరైనా జీవంలోనికి వెళ్ళాలంటే, జీవం గల దేవుని యొద్దకు వెళ్ళాలంటే ముందు మనం ఏం చేసుకోవాలండి, చెడ్డ వాటిని అన్నిటినీ విడిచిపెట్టాలి. చెడుతనాన్ని మనము అసహించుకోవాలా. చెడుతనంను ఎవరు అసహించుకుంటారండి, నీతిమంతులు ఏం చేస్తారండి, చెడుతనాన్ని అసహించుకుంటారు. కానీ మనందరం ఎలాగున్నాం, అనీతిమంతులుగా ఉన్నాం, దుర్నీతి పరులుగా ఉన్నాం, స్వనీతి పరులుగా. అంటే మన సొంత నీతిని నెరవేర్చుకుంటాం, చెడ్డ నీతిని నెరవేరుస్తూ ఉంటాం, మళ్ళా అవినీతికరమైన పనులు చేసేవారు. ఇటువంటి వారిలో ఏముండదండి, జీవము ఉండదు. వీరు దేన్ని ప్రేమిస్తారు, చెడ్డ వాటినే ప్రేమిస్తారు. తమ నాలుగుతో ఎప్పుడు ఏం మాటలు పడుతారండి, కపటపు మాటలు పలుకుతూ ఉంటారు. వారు ఏం చేస్తారంటే అనేక పర్యాయములు కీడు చేసేవారుగా ఉంటారు. ఇటువంటి కీడు చేసేటువంటి స్థితిలో ఉన్న మనల్ని దేవుడు ఎక్కడ తీసుకెళ్ళాలనుకుంటున్నాండి, జీవంలోని తీసుకెళ్తున్నాడు. ఎందుకంటే ఆయన ఏ దేవుడు అయినాడండి, ప్రేమ కలిగిన దేవుడే ఉన్నాడు. ఆయన లోకాన్ని ఎంతో ప్రేమిస్తున్నాడు. లోకంలో ఉన్న మనుషుల్ని ఏం చేస్తున్నాడండి, ప్రేమిస్తున్నాడు. ఆయన దగ్గర ఏ తారతమ్యము లేదు. మనుషులుగా మన దగ్గర తారతమ్యాలు ఉండొచ్చు, భేదాలు ఉండొచ్చు, కానీ దేవుళ్ళు ఏం లేదండి, మనల్ని ప్రేమిస్తున్న దేవునిలో ఏ భేదము లేదు. ఆయన గొప్పవారని, పేదవారని, రంగు ఉందని ఇవన్నీ ఆయన చూసేవాడు కాదు. ఆయన అందరినీ ఏకరీతిగానే ప్రేమిస్తున్నాడు. ఆయన ఏకరీతిగానే ఉన్న దేవుడు, ఏకరీతిగానే ప్రేమిస్తున్న దేవుడు. కానీ మనుషులుగా మరి ఆయన పోలికలో చేయబడిన మనలో ఏముందండి, విభేదాలు ఉన్నాయి, అనేకమైనటువంటి తారతమ్యాలు ఉన్నాయి. అంతేకాకుండా ఈ పెదవులతో మనం దేవుని స్తుతించాలని దేవుడు కోరుకుంటున్నాడు. మనం పూర్ణ హృదయంతో ఆరాధించాలని దేవుడు కోరుకుంటే మనం ఏం చేస్తున్నాం, ఈ పెదవులతో చెడ్డ మాటలు పలుకుతూ ఉన్నాం, కపటపు మాటలు పలుకుతూ ఉన్నాం, దూషణ మాటలు పలుకుతూ ఉన్నాం, హానికరమైన మాటలు పలుకుతూ ఉన్నాం, ఎదుటివారిని బాధపరిచే మాటలు పలుకుతూ ఉన్నాం, మన నోట ఇంకా అనేకమైన అసత్యపు మాటలు పలుకుతూ ఉన్నాం. ఈ విధంగా మనము నశించిపోతూ ఉన్నాం. కానీ ఇప్పుడు ఎవరైనా జీవాన్ని ప్రేమించేవారు, దేవుని యొద్దకు వచ్చిన వారు ఇప్పుడు ఏం చేయాలండి, ఈ నోటితో మంచి మాటలు పలకాల, కీడు చేసి ఇంకా
ఎదుటివారిని బాధపరిచే మాటలు కాకుండా, నా మోసకరమైన మాటలు కాకుండా నిస్వార్థమైనటువంటి మాటలు పలికేవారంగా ఉండాలి. ఎవరైతే దేవునిలోకి వస్తారో, దేవుని ప్రేమను పొందుకుంటారో వీరు ఎప్పుడు ఎలాగుంటారండి? మంచి మాటలు పలికేవారుగా ఉంటారు, ఆధారమైన మాటలు పలికేవారు ఉంటారు. ఇప్పుడు దేవుని ఆరాధనకు వచ్చిన మనము జ్ఞాపకం చేసుకుందాం, ఇక్కడ రావడానికి ముందు వరకు మనం ఎటువంటి మాటలు పలికి ఉన్నాం, ఎటువంటి జీవితం కలిగి ఉన్నాం, ఏ మార్గంలో నడిచి వస్తున్నాం, ఎన్ని అబద్ధాలు ఆడి వస్తున్నాం, ఇవన్నీ మనం జ్ఞాపకం చేసుకుందాం. రక్షింపబడ్డాం, దేవుడు మన కొరకు ఒకసారి శ్రమ పొంది గాయపరచబడి సిలువలో ప్రాణం పెట్టాడు. మనందరి యొక్క దోష శిక్షణ ఆయన సిలువలో భరించి ఆ శిక్షణ ఏం చేశారండి? కొట్టివేసి ఉన్నారు. ఇప్పుడు క్రీస్తు యేసునందు ఉన్న వారికి ఏ శిక్షా విధి లేదు. ఎందుకంటే దేవుడు మనల్ని ప్రేమించి మనందరి శిక్షను ఆయన కుమారుని మీద వేశాడు. ఎందుకంటే దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమిస్తున్నాడు, లోకంలో ఉన్న నిన్ను నన్ను మనల్ని ప్రేమిస్తున్నాడు. మరి ఈ ప్రేమను పొందుకున్న మనము ఈ ప్రేమ కలిగిన దేవుని పోలి మనం ఏం చేయాలండి? నడుచుకోవాలా. ఇప్పుడు మనం కూడా ఎటువంటి వారంగా ఉండాలండి? ఆయన ప్రేమ కలిగిన వారంగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఆయన ప్రేమ కలిగి ఉండి ఆయన నామాన్ని మనం ఏం చేయాలండి? మహిమపరచాలా. ఆయన నామాన్ని మహిమపరచాలంటే ఆయన చెప్పిన ప్రతి పని చెయ్యాలా, ఆయన చెప్పిన ప్రతి మాటను మనము నెరవేర్చాలా. అదే కానీ ప్రభువు యేసుక్రీస్తు వారు కూడా ఏం చేయరు? తండ్రి, పరలోకములో నీవు నా కొరకు ఏ మహిమ నుంచి ఉన్నావో ఆ మహిమను నాకు మరలా దయచేయం. ఎందుకంటే నువ్వు చెప్పిన ప్రతి మాటను నేనేం చేశాను? భూమి మీద పలికాను. నువ్వు ఏదైతే చేయమన్నావో నేను అదే చేసి ఉన్నాను. అంటే నీ చిత్తం ఏదైందో ఆ చిత్తాన్ని నేను భూమి మీద నెరవేర్చి భూమి మీద నీ నామాన్ని నేను చేశాను, మహిమపరిచాను. నేను నిన్ను మహిమపరిచాను కాబట్టి ఇప్పుడు నన్ను నువ్వేం చేయి? మహిమపరచు. అంటే దేవుడు మనల్ని మహిమపరచాలంటే మనం ఏం చేయాలండి? తండ్రి అయిన దేవుడు మనకి ఏ మాట అయితే చెప్తున్నాడో మనం ఆ మాటే చేయాలి. మరి ఆ మాటలు మనకి ఎక్కడున్నాయండి? పరిశుద్ధ గ్రంథంలో ఉన్నాయి. పరిశుద్ధ గ్రంథంలో దేవుడు ఏదైతే మనకు చెప్తున్నాడో, ఏం చేయమంటున్నాడో అదే చేయాలి. అబద్ధాలు ఆడొద్దంటే అబద్ధాలు ఆడకూడదు, మన నోట కపట మాటలు రాకూడదంటే రాకూడదు, హానికరమైన మాటలు రాకూడదు, అబద్ధములు, మోసాలు, దొంగతనాలు ఇవేవి దేవుని బిడ్డలో ఉండకూడదు. ఎందుకంటే ఈ దేహము దేవునికి ఏమై ఉందండి? ఆలయమై ఉంది. ఈ నోటు పెదవుల నుంచి వచ్చే స్తుతులను దేవుడు ఏం చేస్తున్నాడండి? కోరుకుంటూ ఉన్నాడు. అంతేకాకుండా ఆయన మన హృదయంలో యథార్థతను కోరుకుంటున్నాడు. ఆయన చిత్తాన్ని నెరవేర్చాలని దేవుడు కోరుకుంటున్నాడు. కాబట్టి ఇప్పుడు మనం భూమి మీద ఉన్నాం, ఆయన్ని ఆరాధిస్తున్నాం. ఇదిగో ప్రభువా, నేను ఒకప్పుడైతే మార్గాన్ని తొలగివేసుకుని ఉన్నాను, అబద్ధంలో ఆడిన జీవితంలో జీవిస్తూ ఉన్నాను. అనేక పర్యాయంలో నా నోట కపటమైన మాటలు, చెడ్డ మాటలు, దూషణకరమైన మాటలు ఉండి నీవిచ్చిన జీవంలో నుంచి నేను తొలగిపోయి ఇగో ఈ లోక సంబంధి అధికారి దాసత్వంలో, బంధకాల్లో, మరణపు దాసత్వంలో నేను ఉన్నాను. ఇటువంటి దాసత్వంలో ఉన్న నన్ను నువ్వు ప్రేమించి నా కొరకు నీ ప్రియకుమారుని పంపించున్నావు. ఆయన మా అందరి పాపములు భరించి సిలువలో ప్రాణం పెట్టి మా అందరి కొరకు ఆయన ఏం చేస్తున్నాడండి? మరణించి నాకు రావాల్సిన శిక్ష యావత్తు ఆయన భరించి నన్ను ఏం చేసే నిర్దోషిగా తీర్చుకున్నా. ఇప్పుడు నేను నన్ను నీ పిల్లలుగా, నీ కుమారునిగా, కుమార్తెగా చేసుకున్నావు. నీ ఆత్మనిచ్చి నీ కుమారునిగా, నీ కుమార్తెగా చేసుకున్నావు. వీటన్నిటిని బట్టి వందనాలు. దీని అంతటి కారణం ఏమైందంటే, దేవా నీవు ప్రేమ స్వరూపైన దేవుడు కాబట్టి, నీవు ప్రేమ కలిగిన వాడు కాబట్టి నీ ప్రేమలో నన్ను ఇంతవరకు ఏం చేసుకున్నావు? జ్ఞాపకం చేసుకుంటున్నావు. అనేక పర్యాయములు తప్పుపోతూ ఉన్నప్పటికీ, అనేక పర్యాయములు నేను దారి తొలగిపోతూ ఉన్నప్పటికీ ఎన్నడూ నువ్వు నా చెయ్య విడిచిపెట్టలేదు, నా చెయ్యి పెట్టుకుని ఉన్నావు. ఎందుకంటే నువ్వు ప్రేమ కలిగిన వాడు కాబట్టి నువ్వు నాకేమై ఉన్నావు? తోడై ఉన్నావు. దేవుడు అన్ని విషయాల్లో మనకేమైనండి? తోడుగా ఉన్నాడు. కానీ కొన్ని పర్యాయంలో ఆయన మనం చేయి పట్టుకున్నప్పుడు, మనకు తోడై ఉన్నప్పుడు, మనం అనేక పర్యాయంలో దేవుని వ్యతిరేకంగా అనేకమైన చెడ్డ పనులు చేస్తున్నప్పుడు దేవుడు ఏం పడుతున్నాడండి? దుఃఖపడుతూ ఉన్నాడు, ఆయన ఆయాసపడుతూ ఉన్నాడు, ఆయన కోపపడుతూ ఉన్నాడు. కానీ దేవుడు మరలా మనల్ని ఏం చేయట్లేదండి? శిక్షించకుండా, గద్దించకుండా మరలా మనల్ని ఏం చేస్తున్నాడు? కొద్దిగా కోపపడి మరలా ఏం చేస్తున్నాడండి? తండ్రి తన కుమారుని గద్దించే రీతిగా ఆయన గద్దిస్తున్నాడు. కానీ శాశ్వతమైన ప్రేమతో ఆయన మనల్ని ఏం చేస్తున్నాడు? ప్రేమిస్తూ ఉన్నాడు. ఆయన కొంతకాలము మనకు శిక్షించిన దేని గురించి అండి? అది మనము మంచి మార్గంలోనికి రావాలని, ఆయన మహిమను పొందుకొని ఆయనతో పాటు ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. కాబట్టి ఈ దేవుని ప్రేమను జ్ఞాపకం చేసుకుందాం. దేవా, అనేక పర్యాయం నిన్ను ఆయాస పెట్టానయ్యా, అనేక పర్యాయం నిన్ను దుఃఖపెట్టానయ్యా, ఇప్పటికీ నేను నిన్ను దుఃఖపెడుతూ ఉన్నాను, ఇప్పటికీ నేను ఏం చేయటం లేదు, నీ మాట వినటం లేదు. ఎందుకంటే నువ్వు ఇచ్చిన ఆజ్ఞ నేను ఏం చేస్తున్నాను? అతిక్రమిస్తూ ఉన్నాను. మనం అనుకుంటున్నాం, ప్రభువా నేను దేవుడి మాట నెరవేరుస్తున్నాను, నేను యథార్థంగా ఉన్నాం అనుకుంటున్నాం. కానీ మనలో అనేకమైనటువంటి తప్పిదాలు, అనేకమైనటువంటి మోసాలు మనలో
ఉన్నాయి. దేవునికి దుఃఖపరిచేవాడుగా ఉన్నాం. దేవుడు మన హృదయ అంతరంగా నెరిగిన దేవుడు. కాబట్టి దేవుడు పైనుండి చూస్తున్నప్పుడు మన హృదయం ఎలాగ ఉండాలండి? నిర్మలంగా ఉండాలి. మన హృదయం నిర్మలంగా ఉండాలంటే మన హృదయంలో ఏముండాలా? దేవుని వాక్యము ఉండాలి. కాబట్టి దేవుని వాక్యాన్ని మనం హృదయంలో ఉంచుదాం. దేవుని వాక్యాన్ని ప్రేమిద్దాం. మన కొరకు ప్రాణం పెట్టిన యేసయ్యని ప్రేమిద్దాం. మన కొరకు దేవుడు తన ఆత్మని ఇచ్చున్నాడు. ఆ ఆత్మను ఆర్పే వరంగా కాకుండా ఆ ఆత్మ మన యందు సంతోషించే వరంగా, ఆత్మలో మనం నిలిచి ఆయన యందు ఫలించి ఆయన జీవం పొందుకొని ఆయన పిలిచే సమయంలో కావచ్చు, లేకపోతే మన యొక్క కాలం గతించిపోయినా కానీ మనం ఎవరి దగ్గరికి వెళ్ళే వరంగా ఉండాలండి? దేవుని యొద్దకు వెళ్ళి దేవుని సన్నిధానంలో మనం కనబడాలని, ఆయనతో సదాకాలం ఉండాలని దేవుడు కోరుకుంటూ మనల్ని మన యొక్క ఆయుష్ పరిమాణాన్ని పెంచుతూ ఉన్నాడు. మరి దేవుడు ఎంత కృపనిస్తే మన దేవుని ఏం చేయకూడదండి? ఆయన చేసిన మేలుని ఏమీ మర్చిపోకూడదు. ఆయన విడిచిపెట్టకూడదు. ఆయన ప్రేమించాలి. ఆయన ప్రేమించిన బిడ్డలంగా ఆయన సన్నిధికి రావాలా? ఆయన ప్రేమించిన బిడ్డలంగా నిత్యము వాక్యములో మన జీవితాలను సరిచేసుకొని నడుస్తూ ఉండాలా? ఆయన ప్రేమించిన బిడ్డలంగా ఇంకేం చేయండి? మన తోటి సహోదరులను కూడా లోకాన్ని కాదు, లోకంలో నశించిపోతున్న సహోదరులను ప్రేమించి వారి ఎదుటి మనం ఎలాగుండాలి? నిర్దోషులంగా ఉండి దేవునికి సాక్షాత్తంగా మనం ఉండాలి. అదే దేవుడు కోరుకున్నటువంటి నిజమైన ఆరాధన. అప్పుడు దేవునికి ఏం కలుగుతుంది? మహిమ కలుగుతుంది. ఆ రీతిగా మహిమ కలిగితే దేవుడు ఏం చేస్తుంది? మనల్ని బట్టి మహిమ పొందే ఉంటాడు. కాబట్టి దేవుని ప్రేమను మనం జ్ఞాపకం చేసుకుందాం. ఆయన లోకాన్ని ఎంతో ప్రేమించి మనకు నిత్య జీవం ఇవ్వడానికి ఆయన కుమారుణ్ణి అనుగ్రహించి ఉన్నాడు. ఆ కుమారుడు కూడా మనల్ని ప్రేమించి మనందరి కొరకు మన పాప దోషములు అపరాధములు అన్నీ ఆయన మీద వేసుకొని మన కొరకు శిక్ష అనుభవించున్నాడు. అంతేకాకుండా ఆయన ఆత్మ ఏం చేస్తుందండి? ఇప్పుడు మనకు తోడై ఉండి మనకు నిత్యం ఏం చేస్తుంది? బోధిస్తూ ఉంది. ఇందులో దేవుని ప్రేమ మనకి కనబడుతుంది. కాబట్టి దేవా, ఇంతగా నన్ను ప్రేమించుటకు నేను ఏ పాటి వాడినయ్యా, ఏ పాటి దానినయ్యా, నేను అనేక పర్యాలను దుఃఖపరుస్తున్నా, నీవు నన్ను ప్రేమిస్తున్న దేవుడిగా ఉన్నావు, నా ఎడల జాలి చూపిస్తున్న దేవుడిగా ఉన్నావు. అయ్యా, నువ్వు ఎటువంటిగా యథార్థంగా ఉన్నావో నేను కూడా యథార్థంగా ఉండాలని కోరుకుంటున్నావు. నీవు జీవం కలిగిన వాడు కాబట్టి చావుకు లోనైన మా దేహాలను ఇప్పుడు మీ జీవంతో నింపుతున్నావయ్యా అని దేవుని జ్ఞాపకం చేసుకుందాం. అంతేకాదయ్యా, నువ్వు సత్యవంతుడివి ప్రభువా, నేను అబద్ధాల్లో ఉన్నవాడిని, ఈ అబద్ధంలో ఉన్న నన్ను సత్యవంతునిగా చేస్తున్నావయ్యా. కాబట్టి దేవుని యొక్క సత్యవంతుని గుర్తిరిగి దేవుని ఏం చేద్దామండి? ఆరాధన చేద్దాం, జ్ఞాపకం చేసుకుందామండి. దేవుడు ఆయన యథార్థవంతుడు, జీవం కలిగిన వాడు, సత్యవంతుడు. ఆయన మనల్ని నిత్యము ప్రేమిస్తున్నటువంటి దేవుడు. ఆ ప్రేమ కలిగిన దేవుని జ్ఞాపకం చేసుకుని దేవుడు మన జీవితంలో చేస్తున్న కార్యాలను జ్ఞాపకం చేసుకుని ఆయన పరిశుద్ధ నామాన్ని ఏం చేద్దామండి? ఆరాధన చేద్దాం. దేవుడి వాక్యాన్ని దీవించును గాక. ఆమేన్.